భజన చేస్తున్నాడా? అంటే విరాజ్ ఈఎంఐ వెనకాల పడలేదా? దేవుడి వెనకాల పడ్డారు సార్. మన కంపెనీ పక్కనే ఒక గుడి కట్టడం బెటర్ అనిపిస్తుంది. పాండు, కాసేపు సైలెంట్గా ఉంటావా? మిథిల, విరాజ్ ఏదో నాటకం ఆడుతుండాలి. మావయ్య, మనం ఇక్కడికి వచ్చిన విషయం విరాజ్కి తెలుసా? లేదు, వాడి కంటికి కనిపించకుండా ఉండేలా నేను మేనేజ్ చేశాను. మావయ్య, ఇందులోనే తెలియట్లేదా? తను ఫేక్ చేయట్లేదు, నిజంగానే భజన చేస్తున్నాడు. సార్, మీరేమో విరాజ్ సార్ ఎవరినైనా పెళ్లి చేసుకుంటాడేమోనని టెన్షన్ పడ్డారు. ఇక్కడ విరాజ్ సార్ పరిస్థితి చూస్తుంటే అసలు ఆయన పెళ్లి చేసుకోవడమే డౌట్ అనిపిస్తోంది. అది ఇంకా మంచిదేగా. ఎందుకు సార్? అంటే దేవుడి సేవ చేస్తే మంచిదే కదా. నా కొడుకు హర్షిత్ను హోప్లెస్ అన్నారు. ఇప్పుడు విరాజ్ ఆధ్యాత్మిక మార్గంలో వెళితే కంపెనీ వంశోద్ధారకుడు నా కొడుకే. అంటే రోజు సాయంత్రం విరాజ్ ఇక్కడికే వస్తున్నాడా? ఉదయం కూడా వచ్చి చూడండి మేడం, ఇక్కడే ఉంటారేమో. ఈ రేంజ్లో భక్తిలో మునిగిపోవడం చూస్తుంటే విరాజ్ సారు దేవుడితో విడిగా ఏదో డీల్ కుదుర్చుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఈ విషయం అమ్మమ్మకు తెలిస్తే చాలా బాధపడతారు. తనకిష్టమైన మనవడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడమా? లేదు, ఈ విషయం అమ్మమ్మ జీర్ణించుకోలేరు. మిథిల, ఎవరి జీవితం వాళ్ళిష్టం. ఎవరు మాత్రం ఏం చేయగలరు? విరాజు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే అరుంధతి 1-2 రోజులు కన్నీళ్లు పెట్టుకుని మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. అంతే. నోనో, అదే సరిపోతా. అరుంధతి ప్రతిరోజు నరకం అనుభవించాలంటే రమ్యే అరుంధతి ఇంటి కోడలవ్వాలి. అయ్యి తీరాలి. ఇప్పుడు చెప్పు, ఆస్ట్రేలియాకి నిన్నెవరైనా బలవంతంగా పంపిస్తున్నారా? లేదు సాస్. మరి అక్కడ యూనివర్సిటీ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. మా కాలేజ్ కంటే 3 రెట్లు పెద్ద క్యాంపస్. సూపర్ కదా. మరి ఆస్ట్రేలియాకి వెళ్తే ఏదైనా యూజ్ ఉందా? ఐ మీన్ కెరియర్ వైజ్ గ్రోత్. ఎందుకుండదు? అక్కడ చదివానని తెలిస్తే కంపెనీలు నన్ను జాబ్లోకి తీసుకోవడానికి ఎగబడతాయి. అయితే ఇంకేంటి ప్రాబ్లం? ఆస్ట్రేలియా వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది సాస్. ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రియా, మరి ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? వచ్చిన అవకాశాన్ని ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేసేదాన్నే, కానీ ఏంటి రియా? నీకు నాతో చెప్పిన ప్రాబ్లం అయితే విరాజ్ని పిలోనా? వద్దు సాస్, అన్నయ్య దగ్గర ఏం చెప్పకండి. అయితే నాకైనా చెప్పు. నువ్విలా మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతూ ఉంటే నేనేమనుకోవాలి? అది ఈరోజు కాలేజ్లో. కానీ అంత మంచి అవకాశం తనకి వచ్చినప్పుడు అది నీది కాదు నాది అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఎవరికో దొరికిన అవకాశం అది. నన్నెలా హ్యాపీగా వెళ్ళమంటావు సాస్? గణగణ గంటలు గణనాద, నువ్వు గుణగుణ రావయ్య గణనాద. శివ శివ మూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. గణ గణ గంటల్లో గణనాద, నువ్వు గుణగుణ రావయ్య గణనాద. పాలు పండ్లు తెచ్చినాము గణనాద, నీకు పాశముండి పెట్టినాము గణనాద. మిస్ ముఖ్యరా ఎక్కడ? గణనాద, నీకు పాశముండి పెట్టినాము గణనాద. పాలు పండ్లు తెచ్చినాము. ఆంటీ, మీనాక్షి మీతో రాలేదా? ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళింది బాబు, ఇంకా రాలేదు చూడు. విక్కీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్క, మీరు కూర్చోండి, నేను వెళ్తాను కదా. తీరొక్క పూలతోటి గణనాద, నీకు పూజలే చేసినాము గణనాద. శివ శివ మూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. విరాజ్ ఏం చేస్తున్నాడు అని తనని అడుగుదాం. వద్దు మిథిల, విరాజ్కి ఆధ్యాత్మికత ఇష్టమైతే అందులోనే ముందుకు సాగనివ్వు. మేం చూసినవి విన్నవి అన్నీ ఇక్కడే ఆపేస్తే? ఆపకపోతే ఎలా సార్? మనకొక పెళ్లి భోజనం మిస్ అవుతుంది కదా. విరాజ్ సార్ పెళ్లి జరగాలి. ఆ పెళ్లిలో నేను మేనేజర్లా అన్ని మేనేజ్ చేయాలి కదా సార్.
మీనాక్షి హే! అమ్మా. నేను చాలా సెల్ఫిష్ అయిపోయానేమో అనిపిస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నావు? అలా కాదు సాస్, నా క్లాస్మేట్ వెళ్ళడం కుదరదని తెలిసి నేను అతని స్థానంలో వెళ్ళడం స్వార్థమే కదా. రియా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నావు. ఎంసెట్లో నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరా? ఉన్నారు. వాళ్ళందరూ ఏదో కారణంతో నువ్వు చేరిన టాప్ కాలేజ్లో కాకుండా వేరే కాలేజ్లో చేరలేదా? హా, జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ ప్లేస్లో ఇంజనీరింగ్ చదువుతున్నానని నీకు అనిపించలేదా? హ, అది వాళ్ళ చాయిస్. వద్దని వదిలేశారు, అంతే కదా. యు ఆర్ రైట్. హ్మ్, ఇక్కడ ఆ అబ్బాయి వద్దు, తన వల్ల కాదు అని తనే వదిలేశాడు కదా. కారణం ఏదైనా కావచ్చు. తను సొంతంగా వెళ్లాలని డిసైడ్ అయ్యే కదా ఆస్ట్రేలియా వెళ్లడం లేదు. హ, అవును, తనే వెళ్ళనన్నాడు. నీకు దక్కాలని తనేవి నీకోసం వదిలిపెట్టలేదు. అలాగే తను వదిలిపెట్టింది నీకే దక్కాలని కూడా లేదు. నువ్వు సెకండ్ టాపర్ కాబట్టి ఈ అవకాశం నీకొచ్చింది. అవును, కానీ రియా, ఎక్కువ ఆలోచించుకో. లైఫ్లో మనకి దొరికే ఎన్నో అవకాశాలకి మనం ఫస్ట్ చాయిస్ అయి ఉండం. వేరే వాళ్ళు వదిలేసిందే మనకు దొరుకుతుంది. కానీ మనకి దాన్ని నిలబెట్టుకున్న అర్హత ఉంటేనే ఆ అవకాశం మనల్ని వరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. కానీ దీనివల్ల నా క్లాస్మేట్కి ఒక మంచి అవకాశం మిస్ అయిపోయింది కదా సాస్. రియా, నీకు ఆ విషయంలో బాధగా ఉంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఏ నాలెడ్జ్ సంపాదిస్తావో దాన్ని నోట్ చేసి పెట్టుకో. అలాగే అక్కడ దొరికే మంచి మంచి బుక్స్, నోట్స్ అన్నీ కొనుక్కొని తీసుకునిరా.